తండ్రి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడా? అవును, కొన్ని ఏళ్ల క్రితం జరిగిన ఒక హత్య ఇప్పటికీ వాళ్ళ జీవితాలను వెంటాడుతూనే ఉంది. ఈసారి జార్జ్ కుట్టి ముందున్నది పోలీస్ కేసు మాత్రమే కాదు, తన కూతుళ్ళ భవిష్యత్తు, ఆత్మగౌరవం. అసలు జార్జ్ కుట్టి దాచింది నిజంగా ఒక శవమా, లేక ఇంకా ఎవరికీ తెలియని పెద్ద రహస్యమా? ఇదే దృశ్యం 3 కథ. ఈరోజు మనం చూడబోయేది మలయాళ ఇండస్ట్రీలోనే అత్యంత ఇంటెలిజెంట్ థ్రిల్లర్లో ఒకటైనది దృశ్యం 3 కథ. సో లేట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. జార్జ్ కుట్టి ఫ్యామిలీ ఇప్పుడు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ వాళ్ళపై వరుణ్ కేసు నీడ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇటు గీతా ప్రభాకర్ హెల్త్ రోజు రోజుకి వీక్ అవుతుంది. పెద్ద కూతురు అంజు డిప్రెషన్తో సఫర్ అవుతుంది. చిన్న కూతురు ఫ్యూచర్ కోసం అబ్రాడ్ స్టడీస్ గురించి ఆలోచిస్తుంది. ఇంతలో ఒక సైకియాలజిస్ట్ దగ్గర అంజుకి సెషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఆ ఇన్సిడెంట్ తర్వాత చాలా నార్మల్గా ఉన్నారు, ఎలా పాసిబుల్ అని డాక్టర్ అడిగితే అంజు చాలా సైలెంట్గా ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని డాక్టర్కి చెప్తుంది. కానీ ఆమె కళ్ళల్లో మాత్రం భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతలో జార్జ్ సినిమా ప్రొడక్షన్లో బిజీగా ఉంటాడు. తన సినిమా సూపర్ హిట్ అయ్యి 100 కోట్ల క్లబ్లో చేరుతుంది. కానీ ఫేమ్ పెరిగిన కొద్దీ మీడియా అటెన్షన్ కూడా పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే ప్రశ్న, వరుణ్ కేసు నిజంగా ముగిసిపోతుందా? జార్జ్ బయటకి కామ్గా ఉన్నా లోపల మాత్రం భయంతో బ్రతుకుతుంటాడు. ఇంతలో లాయర్ సజెషన్తో జార్జ్ ఫ్యామిలీ ట్రిప్స్ ప్లాన్ చేస్తారు. డిన్నర్ టైంలో అందరూ క్యాజువల్గా మాట్లాడుకుంటున్నారు. కానీ మాట మళ్ళీ అదే కేసు దగ్గరకు వెళ్తుంది. కొత్త ఎవిడెన్స్ దొరికితే కేసు మళ్ళీ రీఓపెన్ చేయొచ్చు అని లాయర్ చెప్పగానే అందరూ సైలెంట్ అయిపోతారు. ఇంతలో అంజు మ్యారేజ్ ప్రపోజల్స్ వరుసగా రిజెక్ట్ అవుతాయి. రీజన్ ఏంటి అంటే ఆమె మెంటల్ కండిషన్ గురించి అనానమస్ కాల్స్ వస్తున్నాయని తెలుస్తుంది. వాళ్ళని మోసం చేసింది ఎవరో కాదు, వాళ్ళకి దగ్గరగా తిరిగే రాజన్. ఎప్పుడూ జార్జ్ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచిన రాజన్ని వెంటనే పసిగడతాడు. ఇదే సమయంలో జార్జ్కి ఒక పీడకల అయితే వస్తుంది. బయట పెద్దగా వర్షం, ఉరుములు, మెరుపులు, ఒక చీకటి వేళ అంజుని ఎవరో కిడ్నాప్ చేస్తున్నట్టు పీడకల కంటూ ఉలిక్కిపడి లేస్తాడు. అప్పుడే అరటి తోటలో ఒక టార్చ్ లైట్ కనిపిస్తుంది. వింత శబ్దాలు, బాత్రూమ్ దగ్గర జీప్ సౌండ్ కూడా వినిపించింది అని వాళ్ళ వైఫ్ రాణి చెప్తుంది. జార్జ్ టెన్షన్తో అరటి తోటలోకి వెళ్ళి వెతికి చూస్తాడు. అక్కడ ఒక ప్లేస్ అంతా అప్పుడే కప్పినట్టు కనిపిస్తుంది. ఏదో అనుమానం వచ్చి గొయ్యి తీసి తవ్వి చూస్తాడు జార్జ్. కానీ అక్కడ ఏమీ ఉండదు. మళ్ళీ పూడ్చిపెట్టి తిరిగి వచ్చేస్తాడు. అదే టైంలో రాణి జార్జ్ని పిలవడం జరుగుతుంది. కానీ జార్జ్కి తెలియకుండా ఒక వ్యక్తి మాత్రం మొదటి నుంచి ఫాలో అవుతూనే ఉంటాడు. ఇక్కడే ఇంటర్వెల్ అయితే ఫ్లాప్ అవుతుంది. కానీ సినిమా ఇంటర్వెల్ పార్ట్ వరకు కూడా కొంచెం ల్యాగ్ చేసినట్టు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇన్వెస్టిగేషన్ మరింత డేంజరస్గా మారుతుంది. ఐజీ, ప్రభాకర్ మరియు సహదేవన్ కలిసి జార్జ్ని ట్రాప్ చేయడానికి చాలా పెద్ద ప్లాన్ వేస్తారు. అయితే సహదేవన్ అంటే ఎవరో తెలుసా? ఇప్పుడు మన తెలుగు క్యారెక్టర్స్లో వీరభద్రం. సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చే ఉంటుంది స్టోరీ ఎలా మారుతుంది అని. అయితే వాళ్ళు ముగ్గురు కలిసి ఈ డిస్కషన్ ఒక్కటే, వరుణ్ బాడీ ఇంకా దొరకలేదు అంటే జార్జ్ దాన్ని ఎక్కడో దాచాడు. ఇంతలో షాకింగ్ ఎవిడెన్స్ బయటకు తెస్తాడు వీరభద్రం, అంటే ఈ క్యారెక్టర్లో సహదేవన్. కానీ అస్సలు డేంజరస్ ప్లాన్ మాత్రం ఇంకా మిగిలే ఉంటుంది. అంజుకి ఫారెన్ మ్యాచ్ సెట్ అయ్యేలాగా ప్రభాకర్ 2 ఏళ్లుగా ప్లాన్ చేస్తాడు. పెళ్ళి అయ్యాక హనీమూన్ ట్రిప్లో అవిరాని చంపేసి, అవిరా అంటే ఎవరో కాదు, కొత్తగా పెళ్లి చేసుకోబోయే అబ్బాయి. సో ఆ అవిరాని చంపేసి
దాన్ని అంజు మర్డర్ లాగా ఫ్రేమ్ చేయాలి అనేది వాళ్ళు అసలైన ప్లాన్. అంటే జార్జ్ ఫ్యామిలీ మొత్తం ఫైనల్లీ క్రిమినల్ ఫ్యామిలీ అని ప్రూవ్ చేయాలని ట్రై చేస్తారు. కానీ క్లైమాక్స్లోనే ఒక పెద్ద ట్విస్ట్ అవుతుంది. సహదేవన్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్తో ప్లాన్ చేసింది రివర్స్ చేస్తాడు. జార్జ్కి అసలు నిజం బయట పెట్టేస్తాడు. ఐజీ ఇంకా ప్రభాకర్ అందరూ కలిసి నిన్ను చంపేయాలని ట్రై చేస్తున్నారు అని మొత్తం ప్లాన్ రివీల్ చేస్తాడు. ఇక్కడ జార్జ్ ఎమోషనల్గా బ్రేక్ అయిపోతాడు. నా కుటుంబం కోసం నేను చేసిన తప్పు నా పిల్లల జీవితాన్ని నాశనం చేస్తుందా? ఫైనల్లీ ఇదంతా విన్న జార్జ్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటాడు. ఇక జార్జ్ సరెండర్ అవ్వాలని నిర్ణయం తీసుకొని, కానీ సరెండర్కి ముందు ఒక షాకింగ్ ట్రూత్ బయటపడుతుంది. ఇంతకాలం ఎవిడెన్స్ దాచడానికి ట్రై చేసిన జార్జ్ తన సొంత కూతుర్ని మెంటల్గా టార్చర్ చేసింది కూడా జార్జ్ అనే విషయం రివీల్ పడుతుంది. ఎందుకంటే నన్ను క్షమించు తల్లి అని చెప్పి మరి ఆ ప్లాన్కి తన కూతురికి ఏ హాని కలగకుండా ఉండడానికి తను అలా చేస్తాడు. అంతేగాని ఏదో కావాలని ట్రై చేసింది కాదు. ఫైనల్గా టీవీలో బ్రేకింగ్ న్యూస్. జార్జ్ కుట్టి ఫైనల్లీ క్రైమ్ ఒప్పుకుంటున్నట్టు, శిక్ష పడుతున్నట్టు టీవీలో చూపిస్తారు. అయితే ఇదంతా ఐజీ, ప్రభాకర్, గీత ఇద్దరూ కలిసి చూస్తారు. ప్రభాకర్ గీతని నువ్వు ఇప్పుడు హ్యాపీయేనా అని అడుగుతాడు. కానీ గీత మాత్రం చాలా కోపంగా నాకు అది కావాలి అని చెప్తుంది. ఇదే ఫ్రెండ్స్ దృశ్యం 3 పూర్తి కథ. ఒక తండ్రి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం చివరికి అతని కుటుంబానికే శాపంగా మారింది. జార్జ్ కుట్టి ఈసారి కేసు నుంచి బయటపడినా అతని గతం మాత్రం ఇంకా అతన్ని వెంటాడుతూనే ఉంది. మరి నిజంగా స్టోరీ ఇక్కడితో ముగిసిపోయిందా, లేక దృశ్యం 4లో ఇంకా పెద్ద ట్విస్ట్ ఎదురు చూస్తుందా? మీకు ఈ కథ ఎలా అనిపించింది? జార్జ్ కుట్టి చేసింది కరెక్టా కాదా, లేక అతనికి శిక్ష పడాల్సిందేనా? కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి మూవీస్ కావాలో కిందన కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాం.